బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా బోడె రామచంద్ర యాదవ్ అడుగులు. అన్ని వర్గాలను కాచి మంచి మనసున్న జననేత. అన్ని వర్గాలకు న్యాయం చేయగల సత్తా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ఈరోజు కోట్ల మంది బహుజనుల గుండెల్లో జననేతగా స్థానం సంపాదించుకున్నారు బోడె రామచంద్ర యాదవ్. కేవలం రాజకీయ ఆత్మగౌరవం కోసం ఆయన చేస్తున్న పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిత్యం బీసీలతో ఉండే బీసీ బంధువు రామచంద్ర యాదవ్ కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకుడు కాదు. ఆయన నిత్యం బీసీ సామాజిక వర్గాలతో మమేకమై ఉండే నిజమైన బీసీ బంధువు. బీసీల సమస్య ఏదైనా అది ఆయన సొంత సమస్యగా భావించి పోరాడటం ఆయన నైజం. ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తుంటే రామచంద్ర యాదవ్ మాత్రం వారిని రాజ్యాధికార వారసులుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాలను కాచే మంచి మనస్సున్న జననేత రామచంద్ర యాదవ్ దృష్టిలో పేదరికానికి కులం లేదు. బీసీ అయినా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అయినా, అగ్రవర్ణాలలోని పేదలైనా అందరికీ అండగా నిలిచే మంచి మనస్సున్న జననేతగా పేరు తెచ్చుకున్నారు. అందరికీ న్యాయం, అందరికీ అధికారం అనే నినాదంతో బోడె రామచంద్ర యాదవ్ సాగిస్తున్న ప్రయాణం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ బోడె వాదిపోవటం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అన్ని వర్గాలకు న్యాయం చేయగల సత్తా ప్రస్తుత రాజకీయాల్లో కేవలం మాటలతో సరిపెట్టే నాయకులు ఎందరో ఉన్నారు. కానీ రామచంద్ర యాదవ్ చేతల్లో చూపిస్తున్నారు. సిద్ధాంతం పట్ల అంకిత భావం, పేదల పట్ల ప్రేమ, అన్యాయంపై అలు పెరగని పోరాటం. ఈ మూడే బోడె రామచంద్ర యాదవ్ను ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు 2029 నాటికి ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను లిఖించబోతోంది.